కేజీహెచ్లో నా 3 రోజులు హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడి నేను రోజు చనిపోయాను. దయచేసి హెచ్ఆర్ఎస్కి రాపండి, ఇది మంచి పని కాదు. మేము అందుకే చెప్పాం, మీరు ఢిల్లీకి వెళ్ళారు దేనికి వెళ్ళారని మొన్న అడిగారు నన్ను. ఇలాంటి సంఘటనలకి దీన్ని సభ్య సమాజం అంగీకరించదు. మన ప్రాంతాలు లాంటివి లేవు. వెంటనే పోలీసులు రియాక్ట్ అయ్యి ఇందులో ఎంతమంది అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నారో సుమారు 9 మంది 15 మంది వరకు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందరి మీద 302 పెట్టి వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలని పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఆమె చర్య తీసుకోమని కోరుతున్నాం. కూడా ప్రాణాన్ని తీసిన అమ్మ వాళ్ళందరినీ కూడా, చిన్న కుర్రాడు 27 సంవత్సరాలు యంగ్ బాయ్, అతని మీద ఇది చాలా దారుణం. ఇది జరగడం చాలా బాధాకరం. అది కోరుతున్నాం. ఏదైతే ఇందాక మా పార్టీ అనౌన్స్ చేసింది, మీ దగ్గర అనౌన్స్ చేసామో, మా నాయకుడు పెద్ద మనసుతో ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలని చనిపోయిన కుటుంబానికి ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని, వాళ్ళని సానుభూతి తెలియజేయడానికి, వాళ్ళకి ఇంటికి బాధార్చి వాళ్ళకి ఇవ్వాలని, అలాగే ఎవరికైతే ఇంజూర్డ్ అయ్యారో వారికి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు ప్రత్యక్షంగా ఇవ్వాలని తీసుకెళ్ళి అక్కడ ఉన్న స్థానిక నాయకత్వాలు పెద్దలు ఇవ్వాలనేది నిర్ణయించాం. ఆ విషయాన్ని కూడా మీ ద్వారా వాళ్ళందరూ తెలియజేస్తాం. మేము కూడా ప్రత్యక్షంగా వాళ్ళకి కూడా తెలియజేస్తాం. ఇప్పుడు చెప్పండి, ఏంటి మీ డౌట్లు? నేనేమీ మర్చిపోలేదు. నేను మర్చిపోయారని వాళ్ళు అంటున్నారా, మీరు అంటున్నారా? అదే అది కూడా నేను రాజకీయాలు ఇస్తున్నాను. మీరంటున్నారా, వాళ్ళు అన్నారా? ఎవరు వాళ్ళంటే ఎవరు? బాబు ఇంకో దయచేసి పత్రికా సమాజం అన్నప్పుడు ఒక గౌరవ సాంప్రదాయం పరంగా ఉండాలి. మీకు తెలియదని కాదు. ఏదైనా మీరు చెప్పినప్పుడు నేను ఎలాగైతే ఎంత ఇష్యూలు ఎంత చెప్తున్నానో అలాగే పలానా వాళ్ళు క్షతగాత్రులు అక్కడ ఇబ్బంది పడిన వాళ్ళు వచ్చి ఈ కలగాత్రకు వచ్చేసి అనే విషయం నువ్వు చెప్తే ఇంత డిస్కషన్ రాదు, ఎంత లైవ్లో వస్తుంది. అది చెప్పండి మరి. అందుకే అదే చెప్పలే కదా, నేను అడిగితే నేను చెప్పలే కదా. ఎవరు అడిగింది? ఏం స్ట్రగుల్ ఫీల్ అవుతున్నా అనేది ఇప్పుడు ఎల్డీ ఫార్మర్ స్ట్రగుల్ ఫీల్ ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ ఇచ్చిన కార్యక్రమం అన్నింటినీ చేశాము. పర్మనెంట్ హాస్పిటల్స్